అందరికీ నమస్కారం. చిన్న పిల్లల్లో తరచుగా మనం చూస్తూ ఉంటామనమాట. ముందర పళ్ళ వరకు కేరీస్ అనేది వచ్చేసి చాలా బ్రౌనిష్‌గా బ్లాక్ కలర్‌లో ఎళ్ళిపోతూ ఉంటుందనమాట. దాన్ని నర్సింగ్ బాటిల్ కేరీస్ అంటారు. దీన్ని ర్యాంపాంట్ కేరీస్ అని కూడా అంటారు. ఎందుకంటే ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుతదని చెప్పేసి. ఎందుకు మనము ఇలాంటివన్నీ నోటీస్ చేయాలి పిల్లల్లో అంటే, మనం ఎక్కువగా పిల్లలు అల్లరి చేయకూడదని, లేదంటే వాళ్ళు ఎక్కువ సాలిడ్ ఫుడ్ తినట్లేదు అని చెప్పేసి పాలపీక పెట్టేస్తుంటాం అనమాట వాళ్ళకి. అందులో నైట్ నిద్రపుచ్చేటప్పుడు చాలా మంది పేరెంట్స్ పాలపీక పెట్టేసేసి పడుకోబెడుతుంటారు పిల్లల్ని. ఇవంతా కూడా మనం చేయకూడదు. ఎందుకు అంటే ఆ పాలలో ఉండే కొంచెం షుగర్ లెవెల్స్ ఇవన్నీ కూడా అంత కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల అవన్నీ అక్కడ పళ్ళకి అతుక్కుపోతాయి అనమాట. అందులోనూ వాళ్ళు పెట్టుకునేది ముందర పళ్ళ వరకే కాబట్టి ముందర పళ్ళ వరకు వెనకంతా కూడా మనకి అంత చిన్నగా ప్లాక్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది. అండ్ వాళ్ళకి బ్రషింగ్ ఇవన్నీ అలాగే నీళ్లు పుక్కిలిచ్చి ఉమ్మించడం ఇవి చేత కావు కాబట్టి ఓవర్ ద పీరియడ్ అంటే చాలా సేపు అది పెట్టడం వలన మైక్రో ఆర్గానిజమ్స్ వెళ్ళి అక్కడ డికేని స్టార్ట్ అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా చేయకూడదు. అండ్ మదర్స్ ఎస్పెషల్లీ పాలపీక ఎక్కువసేపు పిల్లలకి పెట్టద్దండి. థ్యాంక్ యూ.